చాణక్యుడి జీవితంలో జరిగిన ఒక్క సంఘటన అతన్ని చరిత్రలో అమరుడిగా చేసింది. ఒక రోజు అతను ఒక రాజసభలో అడుగు పెట్టాడు. అక్కడ రాజు అతన్ని అందరి ముందు అవమానించాడు. చివరికి సభ నుండి పంపించేశాడు. సాధారణ మనిషి అయితే ఏడ్చేవాడు, మర్చిపోయేవాడు, నిరాశతో ముడుచుకుపోయేవాడు. కానీ చాణక్యుడు అలా చేయలేదు. ఆ రోజే తన జుట్టు విప్పాడు. అతను ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ జుట్టు ఆ రాజును నేలకూల్చే వరకు నేను ముడువను. ఆ ఒక్క నిర్ణయం చరిత్రను మార్చింది. నందవంశాన్ని మట్టిలో కలిపింది. చంద్రగుప్తుడిని చక్రవర్తిగా నిలబెట్టింది. చాణక్యుడు ఒక విషయం నేరుగా చెప్పాడు. నీ శత్రువు ఎప్పుడూ నీతో నేరుగా పోరాడాడు. నీకు దగ్గరగా ఉన్న నమ్మకస్తుల ద్వారా నిన్ను కూల్చడానికి ప్రయత్నిస్తాడు. అతను స్వయంగా జీవితంలో అనుభవించిన ఒక నిజం. రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా, సంసారంలో అయినా నిన్ను మోసం చేసేది ఎప్పుడూ శత్రువు కాదు, నీవు అందంగా నమ్మిన నీ మిత్రుడు. అందుకే చాణక్యుడు ఒక ముఖ్యమైన సూత్రం చెప్పాడు. విశ్వాసాన్ని ఎప్పుడూ అమ్మకు, కానీ అందంగా నమ్మకు. ఒక మనిషిని నిజంగా తెలుసుకోవాలంటే అతనికి నీ వల్ల ఏ ప్రయోజనం లేని సమయంలో నిన్ను ఎలా చూస్తాడో గమనించు. అక్కడే అతని నిజమైన స్వభావం బయటపడుతుంది అని చాణక్య చెప్పాడు. చాణక్యుడు కుటుంబం గురించి ఒక వాస్తవమైన మాట చెప్పాడు. ఇంట్లో నిన్ను నిజంగా గౌరవించే ఒక్క మనిషి ఉంటే చాలు. బయట 100 మంది శత్రువులున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో నిన్ను నమ్మే వాళ్లే లేకపోతే బయట 100 మంది స్నేహితులున్నా నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఒకసారి చంద్రగుప్తుడు చాణక్యుడిని అడిగాడు, గురువా, న్యాయం ఎప్పుడు గెలుస్తుందా? చాణక్యుడు చిన్నగా నవ్వాడు. అన్నాడు, న్యాయం గెలవడానికి శక్తి ఉండాలి. శక్తి లేకపోతే న్యాయం గెలవదు. బలహీనుడి న్యాయానికి ప్రపంచం విలువ ఇవ్వదు. చాలా సార్లు బలవంతుడి తప్పుకే న్యాయం అని పేరు పెడతారు. ఇది ఒక చేదు నిజం, కానీ ప్రపంచం నడిచే విధానం అదే. అందుకే చాణక్యుడు ఒక ముఖ్యమైన సూత్రం చెప్పాడు. ముందు శక్తిమంతుడివి అవ్వు, న్యాయం ఆ తర్వాత వస్తుంది. చాణక్యుడు ఒక్కసారి ఒక విద్యార్థికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నీకు ఓడిపోయే హక్కు ఉంది, కానీ మళ్ళీ లేచే బాధ్యత నీదే. ఈ ప్రపంచం నీకేమీ ఉచితంగా ఇవ్వదు. నువ్వు తీసుకోగలిగే శక్తి నీ లోపల ఉందా అని పరీక్షిస్తుంది. అవమానం వచ్చినప్పుడు కూర్చోకు, లేచి మళ్ళీ నిలబడు. నష్టం వచ్చినప్పుడు ఏడవకు. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. నమ్మక ద్రోహం జరిగినప్పుడు అందరినీ శత్రువులుగా చూడకు. తెలివిగా ముందుకు సాగు. చాణక్యుడు ఈ ప్రపంచంలో ఏమీ లేకుండా ప్రారంభించాడు. అయినా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక రాజ్యాంగాన్ని రాశాడు. ఒక తత్వాన్ని ప్రపంచానికి వదిలిపెట్టాడు. అది ఈ రోజుకి మనల్ని మార్గం చూపుతోంది. ఆఖరుగా చాణక్యుడు అన్న ఒక్క మాట, విత్తనం మట్టిలో మొలవడానికి కష్టపడుతుంది, కానీ ఎప్పుడు ఆకాశం వైపే పెరుగుతుంది. నువ్వు అలాంటి వాడివే.